హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆ తర్వాత ఈరోజు ఫస్ట్ రోజా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి వ్లాగ్ అయితే తీశాను. అంత పర్టికులర్గా కాకపోయినా ఏదో మెమొరబుల్గా ఉంటుంది అనేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా చూసి మళ్ళీ ఏమనుకోవద్దు, ఓకేనా? సో మార్నింగ్ 4 అయ్యింది ఫ్రెండ్స్. 3:30 నుంచి నా హబ్బీ లేపుతూ ఉన్నారంట. ఇంకా నాకు మాత్రం గుర్తులేదు. 4కి కాల్స్ వచ్చాయి చూడండి. నిజంగా అసలు గ్రూప్స్ నుంచి కాల్స్, ఫ్రెండ్స్ నుంచి కాల్స్, ఫ్యామిలీ నుంచి కాల్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకు అంటే నేను ఫస్ట్ రోజు కదా, అలారం పెట్టేసుకున్నాను. కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ లక్, అది పని చేయదన్నమాట. ఇంకా ఎంతమంది కాల్ చేసేసారన్నమాట. నాకు బలా మంచిగా అనిపించింది. ఇప్పుడు నేను సెకండ్ డే వ్లాగ్లో సెకండ్ డే రోజాకి నేను ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా నేను సెకండ్ రోజా కూడా ఉన్నాను. సెకండ్ డే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఫస్ట్ డే కొంచెం స్పెషల్గా ఉంటుంది అనేసి నాకు నచ్చినట్టు నేనైతే షూట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఓన్లీ రైస్, పప్పు అలాంటివి తింటే ఏమవుతుందంటే నాకు మధ్యలోనే వామిటింగ్ వచ్చినట్లు ఒక ఫీలింగ్ వస్తుంది. అందుకని నేను ఎక్కువ శాతం టిఫిన్స్లోకే, అంటే టిఫిన్స్ తినడానికే ట్రై చేస్తానన్నమాట. ఇంకా నిన్న ఒక వ్లాగ్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూశాను. ఇంక అప్పటి నుంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామనేసి ప్రిపేర్ చేసేసానన్నమాట. కాకపోతే ఇంకా క్యాప్సికమ్ అలాగే బీన్స్కి నేను చాలా చోట్లయితే తిరిగాను నా హబ్బీతో తీసుకొని కాదు, నా హబ్బీతో వెళ్ళి ఇంకా ఎక్కడ దొరకలేదు. అదేందో చూడండి, అవి 2 వేసింటే ఇంకా మంచిగా ఉండేది. ఆటోమేటిక్గా ఇంకా క్యారెట్, క్యాబేజ్ తప్ప ఇంకా ఏ వెజిటేబుల్ లేదు. క్యాప్సికమ్ చాలా వరకు ట్రై చేశాను, ఎందుకో ఆ డే లేదు. ఇంకా దీంతో సరిపెట్టేసుకున్నాను అన్నమాట. ఎగ్ వేసేసుకొని నిజంగా టేస్టీ సాల్ట్ వేస్తే ఎంత యమ్మీగా ఉంటుంది అంటే అస్సలు మాటల్లో చెప్పలేము. ఇంకా వచ్చేసి సోయా సాసు, ఏమంటారు, ఇవల్ల వేసేసి సోయా సాసు, వెనిగర్ ఇవల్ల అయిపోయినాయి. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను తెచ్చుకోవాలి, ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకు గుర్తుకు రాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుకొస్తుంది. అలా ఉంటుంది. వ్లాగ్స్ తీయాలి, షార్ట్స్ తీయాలి అని నాకు కూడా చాలా ఉంది. కానీ ఎందుకో ఈ మధ్య నాకు అంత ఇంట్రెస్ట్ రావడమే లేదు. కానీ ఎంత యమ్మీగా ఉండింది అంటే మీరు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటారు చూడండి, అలాగే ఉండింది. ఆ తర్వాత నేను ఫుడ్ అనేది తినేసాను. ఇంకా నా హబ్బీ, పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయారన్నమాట. ఫస్ట్ డే నమాజ్కి వెళ్తాను, నేను రోజా ఉంటాను అని పట్టారన్నమాట మా పిల్లలు. కానీ నేను వద్దన్నాను. ఎందుకు అంటే ఫస్ట్ డే నేను ఉంటాను, నేనే సగం ప్రాణం తింటాను నా హబ్బీది. అంటే ఎట్లా అంటే కొంచెం ఎలా అన్నా యాక్టివ్నెస్ పోతుంది కదా. ఇంకా అప్పుడు టైం అయ్యిందా, ఎట్లా అట్లా నాకే కొంచెం ఇలా అవుతుంది. మళ్ళీ పిల్లలు ఇంకా అప్పటికప్పుడే ఎక్కడ ఉంటారు అనేసి నేను వద్దని చెప్పాను. కానీ ఉంటా అనేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రోజా ఉన్నాము అనేసి అలా ఇంకా నేను రోజా ఉంటా అని మా పిల్లోడైతే లేచి కూర్చున్నారు చూడండి. ఇంకా లేచిన వెంటనే బ్రష్ అప్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి నమాజ్కి అయితే రెడీ అయిపోయారన్నమాట. ఇంకా నా కొత్త డ్రెస్ నేను ఈరోజు వేర్ చేస్తున్నాను. నమాజ్కి అయితే వెళ్తున్నారు. సండే నా హబ్బీకి రోజా ఉండని చెప్పానన్నమాట నేను. కానీ తను పనికి వెళ్ళారనేసి లేడు. నేను అన్నాను సండే కదా, ఒక డే హాలిడే తీసుకొని ఉండు. ఎందుకు అంటే తను ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తనకు తెలుస్తుంది అనేసి నా ఒపీనియన్. ఇద్దరం కలిసి ఉండాలి. ఫస్ట్ నేను పెళ్ళైనప్పుడు ఫస్ట్ డే ఈ రంజాన్ వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఉన్నాము. సో అలాగే కంటిన్యూ అవ్వాలి అనుకుంటాను.
కానీ తను పాపం పని ఉందనేసి చెప్పారన్నమాట. ఇంకా నమాజ్కి అయితే వెళ్తారులేండి. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఇంకా వజూ చేసేసా. మా బేబీ ఉంది కదా, కొంచెం వ్లాగ్ అయితే షూట్ చేసింది, మంచిగానే చేసింది. ఇంకా నేను వజూ చేసేసి నమాజ్ చదివేసుకొని ఖురాన్ చదివేసుకొని, మా అమ్మ కూడా రోజా ఉంటాను. ఫైనల్లీ నమాజ్ చదువుకొని ఖురాన్ చదువుకొని 6:10 అయింది. ఇప్పుడు కొంచెం అడ్డం పడ్డానన్నమాట. అడ్డం అంటారు ఏమంటారు కామెంట్ చేయండి. మా అమ్మ కూడా రోజా ఉంటా అనేసి పనుకుంది. ఇంకా నా హబ్బీ ఆసిఫ్ వచ్చేసి నమాజ్కి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంకా ఈ డే చాలా స్పెషల్ డే. కొత్త డ్రెస్ ఎలా ఉంది? ఫస్ట్ రోజాకి ఎప్పుడన్నా సరే కొత్త బట్టలు వేసుకోవాలి అనేది అందరేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తెలుసు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ రోజా నేను మిస్ అయ్యిందే లేదు నా లైఫ్లో. అంటే ఒక 10 వరకు నేను కంప్లీట్గా ఉండడానికి ట్రై చేస్తాను. అలాగే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ రోజా నేను ఫస్ట్ కంపల్సరీ. ఎందుకంటే ఎగ్జైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉండాలి అనేటట్టు ఉంటుంది. ఇంకా నేను ఈరోజు బ్లాగ్ షూట్ చేద్దామని ప్లానింగ్ చేశాను చాలా వరకు, కానీ అక్కడక్కడ ఇంకా నేను స్కిప్ చేసేసాను. మార్నింగ్ లేవగానే షూట్ చేద్దాము ఒక మంచి ఎనర్జెటిక్ కానీ చూసా, కానీ 3:30 నుంచి నా హబ్బీ లేపుతూ ఉన్నారంట నన్ను. నాకు మాత్రం గుర్తులేదు. ఇంకా బ్లాగ్స్ తీయడం లేదు. నేను ఇంకా చాలా కొంచెం చబ్బీగా అయిపోయాను అన్నమాట. లావ్ అనడానికన్నా చబ్బీ అని పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే నేను ఖురాన్ చదువుకున్నాను. అలాగే నా ఫోన్లో యాప్ అనేది డౌన్లోడ్ చేశాను. ఇంకా నేను ఎప్పుడు ఫోన్ తీసుకున్నా కూడా ఈ నెల మొత్తము ఆ యాప్లోనే ఎక్కువగా ఉంటానన్నమాట. ఇప్పటికి నేను ఆ తర్వాత మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, క్యారెట్ హల్వా చేస్తున్నాము. ఈ డే ఫస్ట్ రోజా కాబట్టి మా అమ్మకి నా హబ్బీకి ఫేవరెట్ క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అమ్ము హాయ్ బల్. మా అమ్మకి కూడా కొత్త ఫ్రాక్ వేశాను ఈ డే నేను. చూసారా క్యూట్గా ఉంది. కట్ కడుతులేమే. మా ఆసిఫ్ టీవీ చూస్తున్నాడు. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసుకోవాలి. ఈ డే వచ్చేసి సండే కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉంది. ఎందుకంటే ఆసిఫ్ ముస్కాన్ స్కూల్కి వెళ్తే ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చే వరకు అంట్లు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి కదా. ఇంకా ఈ డే మనకు కొంచెం లేట్ అయినా కూడా ఏం లేదు. ఇంకా ఈ రెసిపీ షేర్ చేస్తాను చేయను నెక్స్ట్ చూడండి. నేను అక్కడక్కడ క్లిప్స్ అనేటివి తీసేసుకొని యాడ్ చేస్తాను, ఓకేనా. ఓకే, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది తీసానన్నమాట. ఈ వ్లాగ్ తీయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటిది అంటే నా హబ్బీని చెప్పారన్నమాట, మెమొరీగా ఉంటుంది అనేసి. నేను పోయిన ఇయర్ రంజాన్ ఫస్ట్ రోజు నా వ్లాగ్స్ ఉన్నాయి, ఒకసారి అది కూడా చూడండి, ఓకేనా. మీరు చూస్తే ఆ తర్వాత నేను అన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ ఘీలో అయితే వేయించి మళ్ళీ ఒక 2 ప్యాకెట్స్ అంటే ఒక 20 రూపీస్తో అట్లా ఉంటుంది ప్యాకెట్, అది వేసాను అన్నమాట. ఇంకా మొన్న ఇంకొక రెసిపీ చేసినప్పుడు ఘీ మొత్తం అయిపోయింది. మా బేబీ కింద నుంచి తెచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ అయితే అన్నము పప్పు చారు, నా హబ్బీకి ఇష్టమైన ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత క్యారెట్ హల్వా అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూడకుండానే అన్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా నా హబ్బీ వచ్చిన తర్వాత టేస్ట్ చేపించా, కానీ కొంచెం షుగర్ ఎక్కువ అయింది, పాలు వేసేసి అని చెప్పారు. నాకు ఎంత మంచిగా అనిపించిందో అసలు.
ఇంకా పాలు వేసి ఇచ్చేసా. ఇంకా సూపర్గా ఉంది అనేసి పాపం తినేసారన్నమాట. ఇంకా నేను రోజా ఉండి అలా పడిపోకుండా యాక్టివ్గా ఉండి వీళ్ళకు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా అలాగే నాకు ఈవినింగ్కి కూడా ఉంటుంది అనేసి కూడా. మీ రోజా ఎలా స్టార్ట్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మీరందరూ బ్లెస్ చేయండి అన్ని 30 రోజా కంప్లీట్ చేయాలి అనేసి. నేను ఇంకా నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అలాగే ఈ రోజా ఉన్నప్పుడు నా హబ్బీ నుంచి ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుంది. దానికోసమన్నా నేను ఫస్ట్ లేచి రోజా ఉండడానికి ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే కేరింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి నేను షూట్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ ఏదో సంథింగ్ తెలియలేదు. ఇంకా నమాజ్ చదువుకున్నాను, వీళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ చేపించేసా. పిల్లలకి సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత నేను ఉపవాసం కంప్లీట్ చేసేసుకున్నాక తను నమాజ్ చదువుకొని నా ఫేవరెట్ చికెన్ లాలీపాప్స్ అయితే తెచ్చారన్నమాట. సో నాకి అని చెప్తున్నా మా అమ్మతో. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నేను ఆల్రెడీ డిన్నర్ చేయాలి ఇప్పుడు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్స్ అనేటివి కట్ చేసి అది వీడియో తీద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ తొందరగా టైం అయితే అయిపోయింది.